శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భాగవత ఆణిముత్యాల్లో భాగంగా ఈరోజు మనం శ్రీకృష్ణుని పరిభాషలో ఏది గుణం ఏది దోషం అన్నది చూద్దాం. మన నిత్య జీవితంలో ఈ గుణదోషాలపై చాలా చర్చలు జరుగుతుంటాయి. ఏది గుణం లేదా మంచిది, ఏది దోషం లేదా చెడు అనే నిర్ణయానికి రావడం చాలా కష్టం. ఏది గుణం ఏది దోషం అన్నది మనం ఎలా నిరూపిస్తాం? నాకు గుణం అనిపించినది మరొకరికి దోషం కావచ్చు, నాకు దోషంగా తోచినది మరొకరికి గుణం కావచ్చు. శ్రీమద్ భాగవతం 11వ స్కంధం 19వ అధ్యాయంలో ఉద్ధవుడి ప్రశ్నకు బదులుగా శ్రీకృష్ణుడు దీని గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆ అధ్యాయంలో ఉద్ధవుడు ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. శమం అంటే ఏమిటి, దమం అంటే ఏమిటి, దానం అంటే ఏమిటి, తపస్సు అంటే ఏమిటి, స్వర్గం ఏది, నరకం ఏది, ధనవంతుడెవరు, దరిద్రుడెవరు, ఇలా చాలా ప్రశ్నలు అడుగుతాడు. కృష్ణుడు వాటన్నిటికీ తనదైన శైలిలో అద్భుత నిర్వచనాలను ఇచ్చాడు. చివరిలో ఏది గుణం ఏది దోషం అన్నదానికి కూడా తన పరిభాషలో నిర్వచనాన్ని ఇచ్చాడు. అదేమంటే గుణదోష దృషి దోషో గుణస్థు ఉభయవర్జిత. ఇది గుణం అది దోషం అని గుణదోషాలనెన్నటమే దోషం, గుణదోషాలకు ఊర్ధ్వంగా వెళ్ళగలగటమే గుణం. అయితే ఉద్ధవుడేం తక్కువ వాడు కాదు. మనందరి తరపున శ్రీకృష్ణుని వద్ద ఒక గొప్ప సందేహాన్ని లేవనెత్తాడు. శ్రీకృష్ణ, గుణదోషాలపై దృష్టి పెట్టకపోవడమే ఉత్తమ గుణము అని చెప్పి నన్ను గొప్ప సందిగ్ధంలో పడేశావు. గుణదోష విషయాల గురించి వేదాలే తెలిపాయి, విధి నిషేధాల గురించి వేదాలు తెలుపుతున్నాయి. ఏవి మంచి పనులు అవి చెయ్యాలని, దోషపూరితమైనవి నిషేధమని వేదాలు చెబుతున్నాయి. నీ వాక్కులు వేదవాక్కులే కదా. నీ వచనాలైన వేదాలు వర్ణాశ్రమ భేదాల గురించి, గుణదోషాల గురించి చెబుతున్నాయి. గుణదోషాలను తెలుసుకోకుండా, విధి నిషేధాలను పాటించకుండా, వేద మార్గంలో పోకుండా నిశ్రేయస్సును పొందటం ఎలా సాధ్యమవుతుంది? పితృదేవ మనుష్యాణం వేదశ్చక్షుత్తవేశ్వర. మనుష్యులకు, దేవతలకు, పితరులకు కూడా శ్రేయోమార్గాన్ని దర్శింపజేసేది నీ వేదవచనాలే. అవి ఎవ్వరూ కల్పించినవి కాదు కదా. ఇప్పుడేమో నువ్వు గుణదోషాలను దర్శించడమే దోషం అంటున్నావు. ఇది నాకు భ్రమను కలిగిస్తోంది. నువ్వే నా సందిగ్ధాన్ని తొలగించాలి. నిగమేన అపవాదశ్చ భిదాయ ఇతిహ భ్రమ అన్నాడు. కృష్ణుడు వివరిస్తున్నాడు, గుణదోషాలు దేశ కాల పాత్రలను బట్టి మారుతుంటాయి. అవి సార్వత్రికం కావు. ఏది కూడా అందరికీ ఇదే మంచిది, ఇదే అందరికీ చెడు అని చెప్పలేము. ఇక్కడ మరొక నిర్వచనం ఇస్తున్నాడు. స్వే స్వే అధికారే యా నిష్ఠ సగుణ పరికీర్తిత. మానవులు తమ వర్ణాశ్రమ ధర్మముల యందు నిష్ఠ కలిగి ఉండడం అంటే ఎవరి ధర్మాన్ని వారు ఆచరించడమే గుణం. విపర్యయస్తు దోషో. స్వధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడమే దోషం. సారాంశం ఏమంటే గుణదోషాల నిర్ణయం ఆయా వ్యక్తుల అర్హతను బట్టి ఉంటుంది. తాత్విక దృష్టితో చూస్తే అన్నీ సమానాలే. ఈ విధి నిషేధాలు లోక వ్యవహారానికి అనుగుణంగా, ఆధ్యాత్మికంగా క్రమ పురోగతి చెందేందుకు వీలుగా నేనే మనువు ద్వారా తెలిపాను. సామాన్యులు ఇది చెయ్యాలి, దీని ఫలితం ఇది, అది చెయ్యకూడదు, అది దోషం అని చెబితేనే వారు వింటారు. కనుక వీటిని తెలిపాను. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెబుతున్నాడు. దేశకాల అవస్థాది భేదాలను అనుసరించి, శక్తిని బట్టి అశక్తతను బట్టి, బుద్ధి బలాన్ని బట్టి, సంపద్ వైభవాలను బట్టి దోష భావాలు మారుతాయి. అందుకే అవి కల్పితాలు అనబడ్డాయి. ఉదాహరణకు గ్రహణాదుల సమయంలో శక్తి గలవారు స్నానాదులు జపతపాదులు ఆచరించకపోయినా, ఆహారం గ్రహించినా అది దోషమవుతుంది. అదే అనారోగ్యంగా ఉన్న మనిషికి అది వర్తించదు. సంపన్నుడు మాసి చిరిగిన వస్త్రాలు ధరిస్తే అది దోషం. నిర్ధనుడి విషయంలో అది దోషం కాదు. ప్రకృతి వైపరీత్యాలు అంటే అతివృష్టి, అనావృష్టి, సునామీ మొదలైన సమయాల్లో, మామూలు సమయాల్లో పాటించే నియమాలు పాటించకపోతే దోషం లేదు. ధనికుడు దరిద్రుడు, బలవంతుడు దుర్బలుడు, బుద్ధిమంతుడు మూర్ఖుడు,
యువకులు వృద్ధులు ఇలాంటి భేదాలను బట్టి కూడా దోషాదోష నిర్ణయం చేయాల్సి ఉంటుంది. పతితుడు లేదా నిమ్న శ్రేణికి చెందిన వ్యక్తి పాపపు పని చేస్తే తప్పు కాదు, అదే పని ఒక ఉత్తముడు చేస్తే అపరాధం అవుతుంది. ఉదాహరణకి సురాపానం, ఉత్తముడు సురాపానం చేస్తే పతితుడు అవుతాడు. అదే చాలా కాలం నుండి మద్యం తాగే వ్యక్తి మరలా పతనం అయ్యేదేముంటుంది? నుంచున్నవాడు పడతాడు కానీ నేల మీదే పడుకున్నవాడు ఇక పడేదేముంటుంది? నా శయాన పతత్యధ. ఇంకా ఉదాహరణలు ఇస్తారు వ్యాఖ్యాకారులు. సంసారి సంపాదించి కుటుంబాన్ని పోషించాలి, లేకపోతే దోషం. సాధువు డబ్బు పోగు చేస్తే దోషం. విషయం ఏమంటే స్వధర్మాచరణ చేస్తూ విధి నిషేధాలు పాటిస్తూ క్రమక్రమంగా విషయ సుఖాల నుండి మరలి బంధ విముక్తిని పొందాలి. ఏష ధర్మో నృణాం క్షేమ శోకమోహ భయాపహ. ఈ నివృత్తి మార్గమే మనుషులను శోకమోహ భయాల నుండి కాపాడే క్షేమాన్ని అందించే మార్గం. ఇంకా వివరిస్తున్నాడు. తల్లిదండ్రులు మంచి మాటలతో లేదా ఏదో ఒక వస్తువు ఆశ చూపి చిన్న పిల్లాన్ని మందు తాగిస్తారు. అలాగే వేదాధ్యయనంలో రుచి ఏర్పరచడానికి వైదిక కర్మల ద్వారా స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పబడింది. స్వర్గకామో యజేత, స్వర్గఫల ప్రాప్తి కోసం యజ్ఞాలు చేయాలి అని చెప్పబడింది. మానవులకు సహజంగానే వస్తువులపైన, తమ కర్మలపైన, ప్రాణాలపైన, బంధుమిత్రులపైన ఆసక్తి మెండుగా ఉంటుంది. అది పతనానికి దారితీస్తుంది. అటువంటి మనిషిని సన్మార్గంలో ప్రవృత్తిని చేసేందుకే కర్మ ఫలశ్రుతి చెప్పబడింది. ఉత్తినే భగవంతుని తలుచుకోమంటే తలుచుకోరు. గ్రహణ సమయంలో లేదా పండగ సమయంలో చేస్తే పుణ్యం అని చెప్తే మాత్రం చేస్తారు. పశువధ మానలేరు కనుక యజ్ఞాల్లో లేదా దేవతలకు బలిచ్చి తినండి అంటే కొంచెమన్నా నియంత్రణ ఉంటుంది. తర్వాత అది కూడా మానుకోగలుగుతారు. అంతేకాని అది నా అనుజ్ఞ కాదు. హింసాయాం యది రాగస్యాద్ యజ్ఞ ఏవ న చోదన. నేను పరోక్షంగా చెప్పిన ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా పామరులు తమ ఇంద్రియ తృప్తి కోసం దేవతలను, పితృదేవతలను, భూతపతులను సేవించే నెపంతో పశువధులకు పాల్పడుతుంటారు. ఈ స్వర్గాది లోకాల సుఖ భోగాలు, ఐశ్వర్యాలు వినటానికి చాలా ఇంపుగా ఉంటాయి. కానీ అవి స్వప్నాల వలె అనిత్యాలు. అవి ఎలాంటివంటే అధిక లాభానికి ఆశపడిన వ్యాపారి మూలధనాన్ని కూడా పోగొట్టుకున్నట్లు. స్వర్గాది సుఖాల ఆశతో వారు తమ నిజ స్వరూపాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా కోల్పోతారు. అటువంటి వ్యక్తులు తమ తమ గుణాలను అనుసరించి ఇంద్రాది దేవతలను, యక్ష రాక్షసులను, భూత ప్రేత గణాలను ఉపాసిస్తారే కానీ నన్ను పూజించరు. యజ్ఞాలు పూజలు ద్వారా దేవతలను ఆరాధిస్తే స్వర్గం లభిస్తుంది. అక్కడ దివ్య భోగాలను అనుభవించవచ్చు. ఆ తర్వాత మళ్ళీ సంపన్నుల ఇళ్లలో పుట్టి విషయ భోగాలను అనుభవించవచ్చు. మళ్ళీ పూజలు యజ్ఞాలు చేసి మళ్ళీ స్వర్గాలను పొందొచ్చు. ఇటువంటి పగటి కళలలో వారు జీవిస్తుంటారు. వారికి భగవన్ మార్గం అస్సలు రుచించదు. శ్రీకృష్ణుడు ఇంకా చెప్తున్నాడు, వేదాల్లో 3 కాండలున్నాయి. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. 3 చెప్పబడినది పరబ్రహ్మం గురించే. నిజం చెప్పాలంటే వేర్వేరు ప్రవృత్తులు గల మనుషులందరికీ సరిపోవాలి కాబట్టి వేదాల్లో కొన్ని విషయాలు నేరుగా చెప్పబడలేదు, పరోక్షంగానే చెప్పబడ్డాయి. ఈ పరోక్షత్వమే నాకు ఇష్టం. ఎందుకంటే మోక్ష మార్గం అందరికీ సరిపోయేది కాదు. అర్హులు కాని వారు కూడా కర్మలను వదిలేసి ముక్కు మూసు కూర్చుంటే వారు ఇంకా తమస్సులోకి వెళ్తారు. అందుకే కర్మలు చెయ్యమని చెప్పాను, అవే సర్వస్వమని చెప్పలేదు. అయితే కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఈ కర్మకాండే పరమ సత్యమని ఉద్ఘోషిస్తుంటారు. అవే వేదాలు సచ్చిదానంద పరమాత్మయే సత్యం, ఈ జగత్తు అనిత్యం అని ఉద్ఘోషిస్తున్నాయి కదా. ఆ మాటలు వారి తలకెక్కవు. ఎవరికి ఎప్పుడు సమయం వస్తుందో అప్పుడే వేదాల్లోని నిజమైన అర్థాన్ని తెలుసుకోగలుగుతారు. నా నుండి ఈ వేదాలు వచ్చాయి. నేనే కర్మకాండల్లో ఫలానా క్రతువులు యజ్ఞాలు చేయమని చెప్పినది. ఉపాసనాకాండలో ఫలానా దేవతలను అర్చించమన్నది నేనే. జ్ఞానకాండలో వీటన్నింటినీ వదిలేయమని చెప్పేది కూడా నేనే. వేదాలు ముందు ఈ జగత్తు గురించి, నానాత్వం గురించి చెబుతాయి. తరువాత ఇదంతా మాయా, 3 నాళ్ల ముచ్చట అని చెప్పి నాపై ఆకర్షణ కలుగజేస్తాయి. ఆ తర్వాత
పరమాత్మయే సత్యం, ఇదంతా మిథ్య అని చెప్పి నిష్క్రమిస్తాయి. శ్రీకృష్ణుడు చెప్పదలుచుకున్నది ఏమంటే, ప్రారంభంలో విధి నిషేధాలను పాటించాలి, అంటే గుణాలను ఆశ్రయించాలి, దోషాలను వర్జించాలి. అయితే క్రమంగా నిష్కామ భావంతో, అంటే ఏ యజ్ఞం చేసినా, ఏ క్రతువును ఆచరించినా, ఏ పూజ పునస్కారాలు చేసినా, ఏ సేవా కార్యాలు చేసినా ఫలాన్ని ఆశించకుండా చేయడం ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది, విశుద్ధ జ్ఞానం కలుగుతుంది. అదృష్టం ఉంటే భగవంతుని పట్ల భక్తి కూడా కలుగుతుంది అంటున్నాడు. అస్మిన్ లోకే వర్తమాన స్వధర్మస్థో అనఘ శుచి జ్ఞానం విశుద్ధమాప్నోతి మద్భక్తిం వా యదృచ్ఛయ అని. కనుక మనం గ్రహించవలసినది, మన ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడేవన్నీ గుణాలే, కానివన్నీ దోషాలే. అందుకే స్వామి వివేకానంద అన్నారు, నిన్ను భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే వాటన్నిటినీ విషంలా త్యజించు అని. ఈ విధంగా ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడే వాటిని గుణాలుగా స్వీకరించి క్రమంగా ద్వంద్వాతీతమైన, గుణదోషాలకు అతీతమైన పరమాత్మను చేరుకోవాలి.